దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఏకీభవించి ఉన్నటువంటి మీ అందరూ కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు, మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉంటా ఉన్నది కాబట్టి మనం అందరం క్షేమంగా ఉంటా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో మనం క్షేమాభివృద్ధిలో ఉండటానికి ప్రయత్నం చేద్దాం. శరీరానుసారంగా కొంత కష్టం ఉండొచ్చేమో, భయపడొద్దు. దేవుని మీద ఆనుకోనండి, సంపూర్తిగా దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తుడైనటువంటి యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనము ధ్యానాంశముగా చదువుకొని ముందు కొనసాగుదాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. దేవుడి మాటను మన వినికిడిలో సమృద్ధిగా విరచి మనకు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్. అపోస్తుడైనటువంటి యోహాను యేసు ప్రభు వారి యొక్క రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడుగా ఉన్నటువంటి యోహాను లోకరీతిగా జ్ఞానవంతుడు కాకపోయినా ప్రభువుని వెంబడించడంలో ఐశ్వర్యమును సంపాదించుకున్నటువంటి వాడు. ప్రకటన గ్రంథాన్ని పరిశుద్ధాత్మ దేవుడు యోహాను చేత ఎన్నుకొని వ్రాసినటువంటి వాడు. దేవుని యొక్క ఆత్మ చేత బహుబలముగా అభిషేకించబడి నేటి దినానికి ఎవరికి అర్థం కానటువంటి మర్మములతో ఉన్నటువంటి ప్రకటన గ్రంథాన్ని వ్రాసినటువంటి యోహాను భక్తుడు అంటున్నాడు, మనము పాపములను, ఎవరి పాపాలు? మనమందరం మన తప్పులు ఒప్పుకోవడానికి ఇష్టపడం. ఇది మానవుని యొక్క నైజం. ఎదుటి వారిలో తప్పులు చూడటానికి, ఎదుటి వారిలో లోపాలు కనుగోవటానికి, వాడు మంచివాడు కాదు అని తీర్పు చెప్పటానికి సిద్ధపడతా ఉంటాం, ఇష్టపడతా ఉంటాం. అవును కదా? మనలో ఎవరైనా వేలెత్తి చూపిస్తే మనం తట్టుకోలేం. అరే నిజమా, దేవుడు ఆ వ్యక్తి ద్వారా నాతో మాట్లాడాడేమో అని మనం తప్పు చేస్తే సరిదిద్దుకోవటానికి ఇష్టపడం. కానీ లేఖనం చెప్తా ఉంది, మనము మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల అంటే మనం ఏం చేయాలి? మన పాపాలు మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోవటమే కాదు, ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాల్సిందే. మనము ఈ ఆలోచన మనము కలిగి ఉండాలి. చాలామంది ఎలా ఉంటారు తెలుసా? వారి పాపాలను ఒప్పుకోవటానికి ఇష్టపడరు. ఏం చేస్తారు అంటే కప్పుకుంటా ఉంటారు. అంటే ఏదో ఒకటి ఆ తప్పుని చూపిస్తే ఏం చేస్తారంటే అది తప్పు కాదండి అని దానిని కప్పుకుంటా ఉంటారు, సరి చేసుకుంటా ఉంటారు. వాళ్ళు ఇలా చేయబట్టే నేను ఒక మాట అన్నాను, లేకపోతే నేను అనేవాడిని కాదు, వాళ్ళంటే నాకేం కోపం లేదు అంటా ఉంటారు కదా. ఇది మానవుని యొక్క స్వభావం, మనస్సు. కానీ లేఖనములో దావీదు అంటున్నటువంటి మాట 32వ కీర్తనలో 5వ వచనంలో ఏమంటున్నాడంటే, నా దోషమును నేను కప్పుకోనక. దేవుడు దావీదుతో ఈ మాట పలికిస్తా ఉన్నాడు, నా దోషమును నేను కప్పుకోలేదు కానీ నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. ఎంత శ్రేష్టమైనటువంటి మాట! నా పాపము నీకు తెలిసే ఉంది. దేవునికి మరుగైనటువంటిది ఏది లేదుగా. నువ్వు పాపం చేసి నువ్వు ఒప్పుకోకపోయినా దేవునికి తెలుసు. కానీ నువ్వు ఒప్పుకుంటే, నువ్వు దేవుని ఎదుట ఆ పాపాన్ని ఒప్పుకున్నటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, నీ దోషాన్ని నువ్వు కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకుంటేని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటుని, నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నీ దోషాన్ని, నీ పాపాన్ని నువ్వు కప్పుకోకుండా దేవుని దగ్గర ఒప్పుకుంటున్నావో,
నీ దోషమును నీ పాపమును ఆయన కొట్టివేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ దోషం అలానే నిలిచి ఉన్నది అంటే కారణం ఏంటి? నువ్వు కప్పుకుంటా ఉన్నావేమో కదా. ఎవరు వారు చేసినటువంటి తప్పుని ఒప్పుకోరు, దొంగ సాక్ష్యాలు పుట్టిస్తూ ఉంటారు. కోర్టుల్లో మనం చూస్తూ ఉన్నాం కదా. కోర్టుకు వెళితే సాక్ష్యం చెప్పేటువంటి వాళ్ళు లేకపోతే డబ్బులు ఇస్తే దొంగ సాక్షులు చాలామంది ఉంటారు అక్కడ. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇది వాస్తవమే, మీ అందరికీ తెలిసినటువంటిది. సాక్ష్యం చెప్తున్నారంటే వాళ్ళు చూసింది విన్నది చేసింది కాదు, లాయర్ చెప్పమన్నటువంటిది, వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులను బట్టి వాళ్ళు చెప్పడం ప్రారంభిస్తారు. కానీ లేఖనము చెప్తున్నటువంటి మాట, నా దోషమును కప్పుకొనక నేను ఒప్పుకొంటిని, అప్పుడు నీవు నా దోషాన్ని పరిహరించావు, కొట్టివేశావు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 32వ కీర్తనలోనే మొదటి వచనంలో, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. చూసారా, లోకములో దాన ధర్మాలు చేసేటువంటి వాళ్ళందరూ ధన్యులుగా ఎంచట్లా దేవుడు. మొట్టమొదట వాళ్ళు ఏం చేయాలంటే తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తం పొందాలంట, పరిహారం పొందాలంట. అంటే తను చేసినటువంటి తప్పుని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకోవాలి అంటే ఏదో బాధ అనేటువంటిది ఏమీ పడకుండా ఒప్పుకోవాలా, చెప్పాలా, సరే నేను నీకు ద్రోహం చేశా, ఐఎమ్ సారీ అంటాం కాదు. హృదయానుసారంగా, హృదయపూర్వకంగా, అయ్యో నేను తప్పు చేశాను ప్రభువా, నేను అబద్ధమాడానయ్యా, నా వల్ల వేరే వ్యక్తి జీవితం పాడైపోతుంది, నేను దొంగ వ్యాపారం చేస్తా ఉన్నా, కల్తీగా నేను చేస్తా ఉన్నా, అది ఇతరుల యొక్క ఆరోగ్యానికి పాడైపోతా ఉందని ఒప్పుకుంటున్నావా? నువ్వు ఇచ్చేటువంటి లంచాలు, నువ్వు తీసుకుంటున్నటువంటి లంచాలు, ఒక ఇంజనీర్గా ఉండి నువ్వు లంచాలు తీసుకొని అక్కడ సిమెంట్ అనేటువంటిది లేకుండా అంతా ఇసుక మట్టితోటి కడితే ఆ కట్టడం నిలబడుతుందా? ఆ డ్యామ్ నిలబడుతుందా? అది పడిపోతుంది కదా. నువ్వు తీసుకున్నటువంటి కాంట్రాక్ట్ వల్ల ఎంతమంది ప్రాణ నష్టం పొందుతున్నారో కదా. ప్రియ దేవుని బిడ్డలారా, అవన్నీ నేను ఇలా చేశానని నువ్వు ఒప్పుకోవాలి. తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందాలి, తన అతిక్రమములకు పరిహారం పొందాలి, తన పాపాలు ఒప్పుకోవాలి. ఇలా ఒప్పుకున్నటువంటి వారు ఎలా ఉంటారంటే, వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నమ్మదగిన వాడు. దేవుడు నమ్మదగిన వాడు, యేసయ్య నమ్మదగినటువంటి వాడు గనక, ఆయన నీతిమంతుడు గనుక ఆయన ఏం చేస్తాడంటే ప్రతి పాపము నుండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి, నువ్వు చేసినటువంటి ప్రతి పాపం ఉన్నది కదా, అంటే కొన్ని నువ్వు ఒప్పుకొని కొన్ని ఒప్పుకోకపోవటం కాదు. నువ్వు ప్రతిదీ ఒప్పుకుంటే ఎన్ని పాపాలు చేశావో, ఎన్ని అబద్ధాలు ఆడావో, ఎంత మూర్ఖంగా ప్రవర్తించావో, ఎంతమందికి అన్యాయము చేశావో కదా. నీ బ్రతికేంటో నీకు తెలుసు, నీ జీవితం ఏంటో దేవునికి తెలుసు, నీ సంపాదన ఏంటో. నువ్వు చదువు ఎలా చదివావు? కాపీలు కొట్టి పాస్ అయ్యావా? జ్ఞానంగా నువ్వు మార్కులు సంపాదించుకున్నావా? దొంగ సర్టిఫికేట్లు పెట్టుకుంటున్నావేమో కదా. నేటి దినాల్లో డబ్బులు ఇస్తే సర్టిఫికెట్లు, డిగ్రీ సర్టిఫికెట్స్ అమ్ముతూ ఉన్నారు. ఇది నిజం. వాటిని బట్టి అమెరికా వెళ్తున్నారు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు, దుబాయ్ వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. కానీ మీకు తీర్పు అనేటువంటిది ఒకటి ఉంటుందేమో, అది గుర్తుపెట్టుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పాప క్షమాపణ అనుగ్రహించేవాడు, నీతిమంతుడు, న్యాయవంతుడు గనక ఆయన సమస్తమైనటువంటి దుర్నీతి నుండి నిన్ను పవిత్రునిగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే నిన్ను పవిత్రునిగా చేస్తున్నాడంటే నీకున్నటువంటి పాపమును బట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అంటే పరిశుద్ధునిగా నీవు లేవు, పవిత్రునిగా నీవు లేవు. జాగ్రత్త. పరిశుద్ధత లేకుండా ఉన్నటువంటి ఆ స్థితిని ఆయన మార్చివేయగలిగినటువంటి సమర్థుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇదే పత్రికలో, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలోనే 4వ అధ్యాయం చూడండి, 15వ వచనంలో మనం చూసినట్లయితే, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. మనం ఒప్పుకోలు అనేటువంటి అంశంలో
మనం నేర్చుకుంటా ఉన్నాం. మొట్టమొదట మన పాపములను మనం ఒప్పుకోవాలి. రెండవది మనం ఏం ఒప్పుకోవాలంటే యేసు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. నేటి దినమున ఇదే కష్టంగా ఉంది. చాలామంది ఎలా అనుకుంటున్నారంటే ఇతర మతాలకు చెందినటువంటి మన సోదరులు, సోదరీమణులు, పెద్దలు వాళ్ళు ఏమంటారంటే యేసు కూడా ఒక దేవుడే అంటున్నారు, కానీ యేసే దేవుడు అని ఒప్పుకోవట్లా. ఆయన కూడా ప్రేమ కలిగినటువంటి వాడే, యేసు ప్రేమ కలిగిన వాడే, అందరినీ ప్రేమిస్తున్నటువంటి వాడే అని మాట్లాడుతూ ఉన్నారు. క్రిస్మస్ పండుగ అందరూ జరుపుకోవటానికి ఇష్టపడతారు, కానీ ఈస్టర్ని, గుడ్ ఫ్రైడేని జరుపుకోవడానికి ఇష్టపడట్ల, పాప క్షమాపణ పొందుకోవడానికి ఇష్టపడట్ల. నాలో ఏం తప్పు ఉందండి అంటారు, కానీ నేను తప్పు చేశానని ఎవరు ఒప్పుకోవట్లా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు దేవుని కుమారుడు. ఈ మాట నువ్వు ఒప్పుకోవాల్సిందే. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆయన దేవుని కుమారుడే. నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఎలాంటి స్థితిలో ఉన్నామో తెలుసా? మనం పాపము చేసి ఉన్నాము, పాపపు ఊబిలో కూరుకుపోయి ఉన్నాం, పడిపోతున్నాం, మునిగిపోతా ఉన్నాం, చావుకి సిద్ధంగా ఉన్నాం, అతి సమీపంగా ఉన్నాం, మరణ ఛాయలో మనం ఉన్నాం. అంటే మరణము మన ప్రక్కనే వెళ్తా ఉంది, అతి సమీపంగా ఉంది, దాని నీడ మన మీద పడతా ఉందంటే మనకు దగ్గరగా ఉన్నట్లా దూరంగా ఉన్నట్లా? ప్రియ దేవుని బిడ్డలారా, మరణ ఛాయలో నువ్వు ఉంటే నా యేసయ్య ఏం చేస్తున్నాడో తెలుసా? నిన్ను వెతుక్కుంటా ఈ లోకానికి వస్తా ఉన్నాడు. నువ్వు తప్పిపోయినటువంటి నీ స్థితిని ఆయన ఎరిగినటువంటి వాడు గనుక నీకు గాయాలవుతా ఉంటే నీ గాయాన్ని కట్టడానికి తన రక్తాన్ని చిందించాడు, తను గాయపరచబడ్డాడు. ఆయన పొందినటువంటి గాయముల ద్వారా నీ పాపాన్ని కడిగి వేయటానికి ఆయన నిన్ను వెతుకుతా ఉన్నాడు. ఎవరు తప్పిపోతా ఉన్నారా? ఎవరు అన్యాయంగా జీవిస్తూ ఉన్నారా? అయ్యో, ఎవరు నరకానికి వెళుతున్నారని దేవుడు అందరినీ వెతుకుతా ఉన్నాడు. ఆ అందరిలో నువ్వు నేను కూడా ఉన్నావు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారునిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నశించిపోతా ఉన్నావు, నేను నశించిపోతా ఉన్నా. నశించిపోతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎందుకు వచ్చాడంట? రక్షించటానికి. ఆ రక్షించడం కూడా ఎలా అంటే ఎవరు ఎక్కడున్నాడు, ఏ పాపంలో ఉన్నాడు, ఏ పాపపు ఊబిలోనికి వెళ్ళిపోతా ఉన్నాడని వెదకి మనలను చూసి కనుగొని, నా ప్రియ బిడ్డలారా మీరు రండి, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీ కొరకు వచ్చి ఉన్నా, నేను మీకు విశ్రాంతినిస్తా అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన సామాన్యుడు కాదండి. అనుకుంటున్నటువంటి రీతిగా ఆయన మామూలు వ్యక్తి కాదు. సర్వలోకమును రక్షించగలిగినటువంటి శక్తివంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు దేవుని కుమారుడు. దేవుని కుమారుడని నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకున్నట్లయితే ఆయన నీ యందు ఉంటాడు, నువ్వు ఆయన యందు ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే అక్కడ పౌలు భక్తుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తెలియజేసినటువంటి మాట ఏంటంటే, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని. వింటున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? యేసుక్రీస్తు వారే ప్రభువని నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి. చాలామంది యేసుని అంగీకరిస్తారు, ఆయన కూడా ఒక దేవుడని నమ్ముతారు, అనుకుంటారు, కానీ ఆయన ప్రభువని అంగీకరించడానికి వారికి మనసు రాదు. ఏదో ఒకటి అడ్డనేటువంటిది వస్తూ ఉంటుంది. ఎందుకంటే యేసు అనేటువంటి మాటకు అర్థమేంటి అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయములో 21వ వచనములో ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. గబ్రియేలు దూత మరియతో మాట్లాడుతూ ఉన్నది. మరియతో మాట్లాడుతూ అంటా ఉన్నాడు ఈ మాట, యేసు అనేటువంటి పేరు నువ్వు పెడతావు,
ఎందుకంటే యేసు అనేటువంటి ఆ మాటకు అక్కడ యేసు అనేటువంటి ఆ పదము దగ్గర 2 అని అంకి వేసి ఆ పేజీ క్రిందలో ఫుట్నోట్లో అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటి, దాని అర్థం అంటే 2 అనేటువంటి అంకె దగ్గర మీరు చూడండి, యేసు అను శబ్దమునకు రక్షకుడు అని అర్థము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు అనేటువంటి ఆ మాటకు రక్షకుడు అని అర్థం. యేసు అనేటువంటిది ఒక పేరు మాత్రమే కాదు, కానీ ఆ పేరులో ఉన్నటువంటి అర్థము పరమార్థాన్ని మనం చూసినప్పుడు ఆయన ఏం రక్షిస్తాడండి? ఆయన రక్షకుడు ఎలా అవుతాడు? సిలువ వేయబడినటువంటి సమయమున, చిత్రహింసలు పెట్టబడుతూ ఉన్నటువంటి సమయమున కూడా తనను తాను రక్షించుకోలేకపోయాడు కదా. కొరడాలతోటి కొట్టడం మాత్రమే కాదు, సిలువ మీద ఆయన కాళ్ళలో చేతుల్లో మేకులు కొడతా ఉంటే దానిని భరించాడు కదా. అందరూ ఎగతాళి చేస్తూ ఉన్నారు, నిన్ను నువ్వు రక్షించుకో, నువ్వు యేసువైతే, నువ్వు శక్తిమంతుడివైతే, దేవుని కుమారుడివైతే అన్నట్లుగా హేళన చేసినప్పుడు కూడా ఆయన ఏమాత్రం కూడా రక్షించుకోలేదుగా. ఆయన తనను తానే రక్షించుకోలేనటువంటి వాడు నేటి దినమున మనలను ఎలా రక్షించగలడు అనేటువంటి ప్రశ్నలు, అనేటువంటి రీతిగా విమర్శలు చాలామంది నోట మనం వింటా ఉన్నాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు తనను తాను రక్షించుకోలేక ఆ రోజు నిస్సహాయ స్థితిలో అలా లేరు. ఆయన గనక ఆ యొక్క శిలువ మరణమును పొందకుండా తన యొక్క ప్రతాపాన్ని చూపించడానికన్నట్లు, తను శక్తిమంతుడనేటువంటిది ప్రజల ముందు తెలియజేయడానికి అన్నట్లుగా ఆయన శిలువ మీద నుండి దిగి వస్తే తనను తాను కాపాడుకుంటే రక్షణ యాగము జరిగేటువంటిది కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మనలను రక్షించడానికి వచ్చినటువంటి ఆ కార్యము సఫలమయ్యేటువంటిది కాదు, విఫలమైపోయి ఉండేది. ఎందుకంటే ఆయన మరణించాలి, సమాధిలో ఉంచబడాలి, సమాధిలో నుండి ఆయన మృత్యుంజయుడిగా లేవాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. సమాధిని గెలిచి రావాలి, అది దేవుని యొక్క ఆలోచన. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి రీతిగా దేవుడు తనను తాను రక్షించుకోగలిగినటువంటి శక్తివంతుడుగా ఉన్నప్పటికీ కానీ ఆయన అలా చేయలా. ఆయన నిస్సహాయునిగానే అలాగా ఉండిపోయారు. యేసు అనేటువంటి ఆ మాటను నీ నోటితోటి, యేసే ప్రభు అని నీ నోటితోటి నువ్వు ఒప్పుకోవాలంటే ఆయన రక్షకుడు, ఆయనే రక్షించగలిగినటువంటి వాడు అనేటువంటి ఆ సర్వ సత్యాన్ని నీ నోటితోటి నువ్వు ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయములో నీవు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు దేవుడని నువ్వు ఒప్పుకోవాలి, దేవుని కుమారుడని నువ్వు ఒప్పుకోవాలి, ఆయన ప్రభు అని నీ నోటితోటి నువ్వు ఒప్పుకొని మృతులలో నుండి ఆయనను దేవుడు లేపాడనేటువంటి మాట, ఆ సత్యాన్ని నీ హృదయంలో నువ్వు నమ్మాలి. నువ్వు విశ్వసించాలి. నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో దేవుడిని చేత నువ్వు రక్షించబడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీ రక్షకుడని నువ్వు నమ్మాలి. దేవుడు ఆయనను రక్షించాడు. ఆయనను రక్షించినటువంటి వాడే నిన్ను కూడా రక్షించగలడు, రక్షిస్తాడనేటువంటి సత్యాన్ని చాలామంది ఒప్పుకోవట్లా, గుర్తించట్లా. నువ్వు గుర్తించినటువంటి జాబితాలో ఉండొద్దు కానీ, ఆ వరుసలో ఉండొద్దు కానీ, ఆయన నిన్ను రక్షించగలిగినటువంటి సమర్థుడని నీ నోటితోటి నువ్వు ఒప్పుకొని నువ్వు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మరొక మాట మనం చదివినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రికలోని 10వ అధ్యాయము 10వ వచనం మనము చదివినట్లయితే అక్కడ ఆ 9వ వచనాన్ని కంటిన్యూషన్గా మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. ఏమంటా అంటే, ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. నోటితో నువ్వు ఒప్పుకోవాలి.
నువ్వు రక్షించబడి ఉంటే మాత్రమే ప్రయోజనం కాదు, నీవు నీ సాక్ష్యాన్ని నలుగురిలో చెప్పగలగాలి. సమాజంలో నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరికీ నువ్వు తెలియచేయాలి. యేసయ్య నన్ను రక్షించాడు, ఆయన నన్ను రక్షించాడు, నా యొక్క పాపములో నుండి, నా శాపములో నుండి, మరణానికి సమీపంగా నేను అగ్నిగుండంలో పడవేయబట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి నన్ను తన ప్రేమతోటి ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుని తన రక్తము నా కొరకు చిందించి ఆయన నన్ను శుద్ధినిగా చేసి నా పాప గాయములన్నీ కూడా కడిగి వేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నన్ను రక్షించాడు, నాకు విడుదలనిచ్చాడు, నాకు విమోచననిచ్చాడు. నీ నోటితోటి ఆయన రక్షకుడని నువ్వు ఒప్పుకోవాలి. ఎక్కడైనా నువ్వు ఒప్పుకుంటున్నావా? ఒక మాట అడుగుతా ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మీరు రక్షించబడినటువంటి అనుభవంలో ఉన్నారు, క్రమంగా మందిరానికి వెళ్తున్నారు, ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ప్రార్థనా జీవితంలో దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నారు, ఆశీర్వదించబడతా ఉన్నారు. కానీ ఎక్కడైనా మీరు సాక్ష్యం చెప్తున్నారా? ఎవరితోనైనా మీ రక్షణ అనుభవాన్ని పంచుకుంటున్నారా? యేసయ్య నన్ను రక్షించాడు, నా పాపము నుంచి నన్ను ఈ రీతిగా విడుదలనిచ్చాడు, విమోచించాడు. ఆయన విమోచించకపోతే, ఆయన రక్తములో నన్ను శుద్ధిని చేయకపోతే అగ్నిగుండంలో నేను ఉండేవాడిని. నా పాపగాయములన్నీ కూడా కడిగి వేశాడు, తుడిచి వేశాడు. ఏ దోషం లేకుండా నన్ను పరిశుద్ధునిగా చేశాడు, పరిశుద్ధురాలుగా చేశాడు, మార్చివేశాడు. నా జీవితము మారిపోయింది యేసయ్య ద్వారానే. ఒకానొక సమయమున నా స్థితి లోకరీతిగా ఈ రీతిగా లేదు, కానీ ఇప్పుడు నేను అన్నీ కలిగినటువంటి వానిగా ఉన్నా, ఆశీర్వదించబడినటువంటి అనుభవంలో ఉన్నా. ఒకానొక సమయమున నా పరిస్థితి చాలా హీనంగా ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాలు ఇలానే ఉన్నాయి. అనారోగ్యంతో చాలామంది ఉంటే యేసయ్య వారిని ముట్టి స్వస్థత అనుగ్రహించాడు. కడుపేద పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నారు, కానీ దేవుని యొక్క కృపను బట్టి వాళ్ళు ఈరోజు ఆశీర్వదించబడ్డారు. కుటుంబాలలో సమాధానం లేనటువంటి స్థితిలో దేవుని పాదాలు పట్టుకొని ఉన్నప్పుడు, మీ జీవితాలు ప్రభువుకి అప్పగించుకున్నప్పుడు దేవుడు కృప చూపించి మీ కుటుంబంలో శాంతి సమాధానాలు అనుగ్రహించాడు, బిడ్డల జీవితాలు మార్చివేశాడు కదా. ఈ మాట నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతా ఉన్నావా? నీ బిడ్డలను నువ్వు ప్రార్థనలో మీరు మెలకువగా ఉండండి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి అని వాళ్ళకు మీరు మాట్లాడుతున్నారా, బోధిస్తూ ఉన్నారా? ఏం చెప్తున్నారు బిడ్డలతోటి? చాలామంది తల్లిదండ్రులే బిడ్డలను చెడగొడతా ఉన్నారు. ఈ మాట అంటున్నానని వేరేగా అనుకోవద్దు, బాధపడొద్దు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది మాకు పాకెట్ మనీ కావాలి, మా ఫ్రెండ్స్ తోటి మేము పార్టీ చేసుకోవాలంటే ఇదిగోరా ఈ 1000 రూపాయలు తీసుకెళ్ళి వాళ్ళతోటి పార్టీ చేసుకో. ఏం పార్టీ చేసుకుంటున్నారు? డ్రగ్స్ తోట, మందు తాగుతానా, సిగరెట్స్ తాగుతానా? ఎలా చేసుకుంటున్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది నాశనం అయిపోతా ఉన్నారు ఈ రీతిగా. యేసయ్య రక్షకుడని మన నోటితోటి మనము ఒప్పుకోవాలి, ప్రభువని మనం ఒప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ వ్రాయబడింది, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన నామాన్ని మనం ఒప్పుకోవాలండి. యేసయ్య నామాన్ని మనము ఒప్పుకున్నటువంటి ఆ నూతనమైన అనుభవంలో మనం ఉంటే దేవుడు మిమ్ములను బహుగా ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయములో 13వ వచనంలో మనం చూస్తే అక్కడ పౌలు హెబ్రీ సంఘానికి లేఖ వ్రాస్తూ అంటున్నాడు, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని
విశ్వాసము గలవారై మృతి నొందిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు. వీరందరూ అని 11వ వచనాన్ని ప్రారంభించాడు. వీరందరూ అంటే అక్కడ పై వచనాలు మీరు చదవండి, మీకు అక్కడ వారు ఎవరనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఆ అంశాన్ని లోతుగా వెళ్ళటానికి మనకు సమయం లేదు కాబట్టి నా మాట నేను ముగిస్తున్నా. మీరు ఆ మాట చదవండి, ధ్యానం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు బయలుపరుస్తాడు, అర్థాన్ని తెలియజేస్తాడు. అక్కడ అంటున్నాడు, వారందరూ ఏమనుకున్నారంటే తాము భూమి మీద పరదేశులముగా ఉన్నాము, యాత్రికులముగా ఉన్నామని ఒప్పుకున్నారంట. ఒప్పుకోవాలి. మనకు ఒప్పుకోవటమే మనకు ఒక మైనస్గా ఉంది, ఒప్పుకోలేకపోవడమే. మనం ఒప్పుకోవటానికి అహం అడ్డొస్తుంది. మన ఆస్తిపాస్తులు, మనకున్నటువంటి హోదా, మన సంపాదన, మన సంఘంలో ఉన్నటువంటి పలుకుబడి, మన కులము, మతము ఇవన్నీ అడ్డుగా వస్తూ ఉన్నాయి. వద్దు ప్రియదేవుని బిడ్డారా, వాటన్నిటిని పక్కన పెట్టండి. మీరు యేసయ్యను ఒప్పుకుంటే మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఒప్పుకోలు జీవితాన్ని మీరు కలిగి ఉండండి. దేవుడు మిమ్మలను బహుగా ఆశీర్వదించి నడిపించి బలపరచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. కృపతో మమ్మల్ని అందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకుని ప్రభువా, మేము ఎక్కడైతే ఒప్పుకోకుండా ఉన్నామో ఒప్పుకోలు జీవితాన్ని మాకు దయచేయండి. యేసే దేవుడని మేము ఒప్పుకొనున్నట్లుగా, మీరే రక్షకుడని మేము ఒప్పుకొనున్నట్లుగా, మా పాపాన్ని మేము ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మేము రక్షించబడతామనేటువంటి సత్యాన్ని గుర్తెరుగుతూ ఒప్పుకోకుండా ఉంటా ఉన్నామేమో. ఒప్పుకోలు జీవితంలో మమ్మల్ని నడిపించి దీవించి ఆశీర్వదించమని ప్రభు యొక్క మాటలు వింటున్నటువంటి వారందరినీ, కార్యక్రమం స్పాన్సర్ చేసినటువంటి బిడ్డను ఆయన మీరు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాలలో మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ప్రతి ఒక్కరి జీవితాల ద్వారా మీరు పొందుకొనమని, అనారోగ్యంతో ఉన్నటువంటి వారందరికీ సంపూర్ణమైన ఆరోగ్యము ప్రభు, సంపూర్ణమైనటువంటి జీవితమును, ఆశీర్వాదమును నాయన వారికి ఏది కొదువుగా ఉన్నదో నాయన వారందరటి రీతిగా మీరు ఆశీర్వదించి సంపూర్ణముగా మీరు విజయ జీవితమును అనుగ్రహించి నడిపించమని మహిమాగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తే నామమును అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కాపుదల భద్రత తోడుగా ఉండి ప్రతి ఒక్కరికి కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డకు తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.